डॉक्टर राजेश, न्यूरोसर्जन, यशोदा हॉस्पिटल ने सहाफ़ियों को मुखातिब होते हुए न्यूरो कार्डिलेशन से मुतालिक तफसीली मालूमात फराहम करते हुए నమస్కారం, నా పేరు డాక్టర్ రాజేష్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మనం ఇవాళ మాట్లాడుకునేది న్యూరో మాడ్యులేషన్ గురించి. పాతకాలంలో ఎవరికైనా బ్రెయిన్ ప్రాబ్లమ్, స్పైన్ ప్రాబ్లం వచ్చింది అని అంటే మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బతుకుతాడా లేదా, కాలు పనిచేస్తాయా పనిచేయగా. ఇప్పుడు కాలం మారింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అని అంటే ఎవరికైనా కాలు, బ్రెయిన్ అవన్నీ సరిగ్గా పని చేయట్లేదు అని అంటే ఆ డ్యామేజ్ అయిన నరాల నుంచి మనం ఎలాగా కొత్తగా ఆయన్ని మళ్ళీ ఏదో ఆయన పనులు ఆయన చేసుకునేటట్లాగా చేసుకునే దాంట్లో చేసే ప్రయత్నం ఇది. సో దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేది పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? దీంట్లో ముఖ్యంగా 3 సింటమ్స్ ఉంటాయి పేషెంట్కి. మీరు వినుంటారు, వణుకుడు వ్యాధి అని అంటారు దీన్ని. వణుకుడు వ్యాధిలో వణుకుతో పాటు వాళ్ళకిగా బిగిసిపోతాయి, కండరాలన్నీ బిగిసిపోతాయి. ఇంకోటి నెమ్మదిగా నడవడం అవన్నీ ప్రారంభిస్తాయి. ఇవి 3 ముఖ్యమైన లక్షణాలు, ఈ 3 ఉంటాయి. అలా కాకుండా దాని తర్వాత నెమ్మదిగా ఏమవుతుంది అంటే వాళ్ళ ఫేస్ తగ్గిపోతుంది, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ముందుకు ఉంగిపోతారు, నడుస్తూ పడిపోతారు. వీళ్ళకి మెమరీ అంతా బాగానే ఉంటుంది. చాలా లేట్ డిసీజ్లోనే మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో ఇది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ పదార్థం తగ్గిన మూలంగా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ ట్రీట్మెంట్ డోపామిన్ మళ్ళీ మనం రీప్లేస్ చేయడం, టాబ్లెట్స్ ద్వారానో లేకపోతే జెల్, ఇంటెస్టైనల్ జెల్ దాని ప్రకారంగా ఇవ్వడం. మెయిన్గా అది డోపామిన్ రీప్లేస్ చేయడం, లేకపోతే డోపామిన్ ఏదైతే పనిచేస్తుందో అలాంటి కృత్రిమైన మెడిసిన్స్ ఇవ్వడం. ఇవి 2 మెయిన్. అలా ఈ మెడిసిన్స్ కూడా కొంతకాలం వరకు మంచిగా పనిచేస్తాయి, కానీ కొన్ని రోజుల తర్వాత మెడిసిన్స్ పనిచేయడం మానేస్తాయి. అది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిసీజ్, ముదిరిపోయినట్టు లెక్క. సో మీకు ఒక ట్యాబ్లెట్ వేసుకుని ముందు 4 గంటలు 5 గంటలు వచ్చే ట్యాబ్లెట్ క్రమంగా ఏమవుతుంది, 4 గంటల నుంచి 3 గంటలు, 3 గంటల నుంచి 2 గంటలు, 2 గంటల నుంచి గంట. దాని తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ 2 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో మోటార్, అంటే చేతులు కాలు ముందు వణుకు వచ్చేది, ఇలాగా చెయ్యి ఇలా వణుకుతుంది, కొంతమందికి ఇలా వణుకుతుంది. ఆ వణుకు ఆగిపోతుంది, వణుకు బదులుగా ఊపు వచ్చేస్తుంది, ఇలా డాన్సింగ్ లైక్ మూమెంట్స్ వస్తాయి. అది సైడ్ ఎఫెక్ట్. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ వస్తాయంటే మైండ్లో వస్తాయి. మైండ్లో ఏమొస్తాయంటే వాళ్ళకి కలలు, భ్రమలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ముందు ఉండవు, లేట్ స్టేజెస్, ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత ఇలాగ స్టార్ట్ అవుతుంది. అది అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు. సో దీనికి ఏం చేయాలి? అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్కి ఇప్పుడు వరకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ కేర్ ఏంటి అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో చాలా లోతులు, పైన కాదు లోతులో, సెంటర్లో కొన్ని న్యూక్లియై ఉంటాయి, కొన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటికి ఇక్కడ ఛాతీలో బ్యాటరీ పెట్టి కరెంట్ అందిస్తాం. సో ఏ పని అయితే డోపమిన్ చేస్తుందో అలాంటి పని ఈ బ్యాటరీతో ఇచ్చే కరెంట్ చేస్తుంది. బ్రెయిన్లో ఏదైనా కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోటి వెళ్తుంది. మీరు ఏ ఎనర్జీ అయినా, ఏ కెమికల్ ఇచ్చినా కానీ అది ఎలక్ట్రికల్ ఎనర్జీలో మారి దాంతో దాని ప్రకారంగా ఇది పనిచేస్తుంది. సో అదే మనం ఆ కరెంట్ ఇచ్చి మనకి కావాల్సిన మూమెంట్ అవన్నీ చేస్తాం. సో మాది ఒక పెద్ద టీం ఉంది. అందులో 3 సీనియర్ న్యూరాలజిస్ట్ ఉన్నారు, నేను న్యూరో సర్జను, ఇంకా ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే కొత్త డాక్టర్స్కి వాళ్ళకి ఈ వ్యాధి దీని గురించి నేర్పించడం, ఎలాగా కనిపెట్టాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎప్పుడు మెడిసిన్స్ ఇవ్వాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి. ప్లస్ ఒక రీసెర్చ్ వింగ్ కూడా ఉంది.
సో పిహెచ్డి ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మా దగ్గర కాంప్రిహెన్సివ్గా దీని గురించి చేస్తాం. దాని తర్వాత ఈ డిపిఎస్ అనేది ఒక పార్కిన్సన్స్ గురించి అయితే పేర్లోకి వచ్చేసింది. డిపిఎస్ అంటే పార్కిన్సన్స్ అని. అలా కాకుండా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కరెంట్ వేరే వ్యాధులు కూడా వాడతారు. అంటే డిస్టోనియా అనే ఉంటుంది. కొంతమందికి ఇలా మెడ వంకర్ అయిపోతుంది, శరీరం వంకర్ అయిపోతుంది. వాటికి కూడా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. ఇంకా కొన్ని రకాల ఎపిలెప్సీ ఉంటుంది, ఫిట్స్ రావడం. కొన్ని రకాల ఎపిలెప్సీ కూడా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. కొన్ని సైకాట్రిక్ డిసీజెస్ కూడా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. ఇంకా కొత్త చాలా ట్రయల్స్ వస్తున్నాయి, కానీ అవన్నీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి. వీటికైతే ఇది ఆల్రెడీ అప్రూవ్డ్. ఈ వ్యాధికి వయసుతో ఏమైనా సంబంధం ఉందా సార్, లేదా సార్? రావచ్చా? ముందు అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ వ్యాధి పెద్ద వయసు వాళ్ళకు వస్తుంది అని. ఇప్పుడు కూడా పెద్ద వయసు వాళ్ళకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఒక ట్రెండ్ మాత్రం చూస్తున్నాం ఏంటంటే 40 ఏళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ చాలా యంగ్లో కూడా వస్తున్నాయి. యంగెస్ట్ చూసింది 24 ఇయర్స్ పేషెంట్, ఆయన కూడా పార్కిన్సన్స్ డిసీజ్, అది కూడా అడ్వాన్స్ స్టేజ్. 17 ఏళ్ళ వయసులో ఎప్పుడో స్టార్ట్ అయింది. సో అలాగా మారుతుంది. సో దీని ప్రాబ్లం ఏంటి అని అంటే, మనకి ఎంతమంది ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే, కోటి జనాభాకి సుమారుగా 7,000 మందికి కొత్త పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ యాడ్ అవుతున్నారు. మనం 140 కోట్లు ఉన్నాం. సో ఇది యాక్చువల్లీ పెరుగుతుంది. మా దగ్గర అవకాశం ఉంది. సో బ్రెయిన్లో ఏమవుతుంది అని అంటే, మనం చిన్న పోర్షన్ మిల్లీమీటర్ తోటే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఒక మిల్లీమీటర్ దగ్గర మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకో మిల్లీమీటర్ దాటారు అని అంటే మీకు కాళ్ళు చేతిలో ప్రాబ్లం రావడం వస్తుంది. సో దాని గురించి ప్రిసిషన్ రేడియేషన్ మా దగ్గర ఎంఆర్ లెనాక్ అని ఉంది. సో ఆత మెషిన్స్ అన్ని ఏంటి అంటే సిటీ తోటి సిటీ ఎంఆర్ఐ ఫ్యూజ్ చేసుకుని చేస్తారు. ఇది డైరెక్ట్ ఎంఆర్ఐలో చేసే మెషిన్. సో కొన్ని వ్యాధులు ఉంటాయి, వాటికి మనం ఎంఆర్ లెనాక్ కూడా ఇవ్వచ్చు. సో ట్రైజెమినల్ న్యూరాలజీ అనే వ్యాధి చేయొచ్చు, లేకపోతే ఎంఆర్ రేడియేషన్ కొంత వయసు ఎక్కువైపోయింది, కొంచెం తట్టుకోలేము అని అంటే వాళ్ళకి మనం ఎంఆర్ లెనాక్ కూడా రేడియేషన్. అలాగేం లేదు సార్, అలాగే స్టడీస్ ఏం లేదు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాటితో ఏం లేదు. ఎనీ ఫుడ్ ఎవరికైనా రాదు. ముందు ఏంటంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలండి. చెమట పట్టేటట్టు ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాధి కొంచెం తీసుకొచ్చాడు తక్కువ, వాళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళలో ఉంటుంది. మా దగ్గర ఆరోగ్యశ్రీ అవి ఏం లేవు సార్. హైటెక్ సిటీలో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవడం. ఇన్సూరెన్స్ అయినా క్యాష్, కార్పొరేట్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్, లేకపోతే. సో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు సార్ తెలంగాణలో టోటల్గా యాజ్ యువల్ కన్సల్టెన్సీలో కానీ తెలంగాణలో కానీ దేనికి సార్? ఈ డిసీజ్ ఫ్రాక్షన్స్ డిసీజ్ ఆ ఎస్టిమేట్ ఎవరు స్టేట్ వైజ్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఏం చేశారంటే, మీరు ఎలాగైతే ఒపీనియన్ పోల్ ఇస్తారు, ఈ టేక్ శాంపుల్ తీసుకుని దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి స్టాటిస్టిక్స్ చేస్తారు. అలాగే చేసిన వాటిలో వరల్డ్ వైడ్ కోటి జనాభాకి 7,000 మంది యాడ్ అయిపోతారు. కొత్త పేషెంట్స్ ప్రతి సంవత్సరం యాడ్ అవుతారు. ఎవ్రీ ఇయర్ 7,000 ఇంక్రీజ్. కోటి జనాభాకి సుమారుగా 5 నుంచి 7,000 మంది జాయిన్ అవుతారు. ప్రజెంట్ చేస్తున్నాడు. సో ఎవరికి వాళ్ళ నెంబర్స్ చాలా ఎక్కువ, మేము చాలా గొప్ప పని చేస్తున్నాము అని అనుకుంటారు. నేను కూడా అలాగ అనట్లేదు. బట్ ఆయన ప్రెసెంట్ చేసినప్పుడు హైయెస్ట్ నెంబర్, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసేది మేము. 1000 దాటాము. ఇంకా మా తర్వాత 600లో ఉన్నారు. సో మా బీబీఎస్, మీరు పేదవాళ్ళ గురించి అన్నారు. పేదవాళ్ళ గురించి ఎవరైతే చేయలేరో వాళ్ళకి లోయెస్ట్ ప్రైస్లో చేస్తాం. ఇండియాలోనే లోయెస్ట్ ప్రైస్లో చేస్తాం. ఎంత వస్తుంది సార్ ఖర్చు? సార్ అది ఖర్చు మీకు 14 లక్షల నుంచి 32 లక్షల వరకు రావచ్చు. బేసికలీ అది మీరు ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ వాడతారో దాన్ని బట్టి ఉంటుంది. వాటి అన్నిటికీ సర్జరీ ఛార్జెస్ ఒకటే. సర్జరీ ఛార్జెస్లో ఏమి తేడా లేదు. అంటే మీ కారు ఆల్టో అయినా, మర్సిడీస్ అయినా, మారుతి అయినా, మర్సిడీస్ అయినా, పెట్రోల్ ధర అదే.
సో సేమ్ మా దగ్గర కూడా మీరు ఏం ఎంచుకుంటారో దాన్ని బట్టే ఉంటుంది. మా సర్జరీ ఛార్జెస్, మేము చేసే పరీక్షలు ముందు తర్వాత, పేషెంట్ మేనేజ్మెంట్ చేసే, ఇప్పుడు కొన్ని షాప్స్కి వెళ్తారు సార్, పట్టు చీర కావాలి అని అడుగుతారు. నేను ఫస్ట్ అడిగేది ఏంటి అంటే, సార్ మీ బడ్జెట్ ఎంత అని. 5,000 రూపాయలు అంటే వెళ్ళిపోండి అని అంటారు. అదే 25,000 బడ్జెట్ అని అంటే, రండి సార్ కాఫీ తాగుతారా, టీ తాగుతారా. మా దగ్గర వాళ్ళంటిది ఏం లేదు. మీరు 5,000 తీసుకున్నా 10,000 తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ సేమ్ 10,000 25,000 ఏం టెస్ట్ చేస్తామో 5,000 కూడా అదే చేస్తాము. తేడా ఏంటి అని అంటే, మీరు ఎంచుకునే ఇంప్లాంట్ ఏదైతే మేము పెట్టుకోవాలి. ఒక బ్యాటరీ 5 సంవత్సరాలు వస్తుంది, ఇంకో బ్యాటరీ 15 సంవత్సరాలు వస్తుంది. సో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. రేప్ ట్రీట్మెంట్ సర్జరీ లేదంటే ఈ హాస్పిటల్లో లేదా ఈ ఫెసిలిటీ మీరు అంటే ఉన్నదా? ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏం చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టుకునే ఉద్దేశం ఏంటి అని అంటే, ఒకటి వ్యాధి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే వాళ్ళు 40-50 ఏళ్ళు స్టార్ట్ అయినా కానీ వాళ్ళకి 60 ఏళ్ళ వరకు వాళ్ళు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లం అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎలాగా అని అంటే, వణుకుడు వ్యాధి ఉంటే ఆగిపోదండి. వణుకుడు వ్యాధి సోషల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అని అంటే, ఫస్ట్ వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళరు. సరే ఏదైనా అనుకుంటారు, వణుకుడు వ్యాధి వచ్చింది ఏదేమన్నా అనుకుంటూ వెళ్తారు. చుట్టాలు పక్కాల వాళ్ళని కలవరు, పండుగలు బొబ్బాలు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లో ఉండిపోతారు. వ్యాధి ముదురుతూ ఉంటే ఇంట్లో వచ్చి కూడా వాళ్ళు, చాలా మంది మేము పేషెంట్స్ చూసాము, వాళ్ళ గదిలోంచి బయటికి రారండి. ఓకే, కొంతమందికి సైన్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది, సిగ్నేచర్. సో బ్యాంక్కి వెళ్తారు, ఖాతాలో డబ్బులు ఉన్నాయండి కానీ సిగ్నేచర్ చేయడానికి రాదు, బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరు. ఒక పేషెంట్ మా దగ్గర 17 సార్లు సైన్ చేసి పెట్టింది బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి, కాదు. సర్జరీ చేయించుకున్నారు, వెళ్ళి బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయించుకున్నారు. అలాగే కొంతమందికి ఈ మందుల సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఏమవుతుంది అని అంటే, ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్ అని ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా గ్యాంబ్లింగ్, స్టీలింగ్, హైపర్ సెక్షువాలిటీ అలాగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవన్నీ మందుల సైడ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నిటి చేయాలి అని అంటే, సర్జరీ చేస్తే మందులు కొంచెం తగ్గుతాయి, సుమారుగా ఒక 50% వరకు మందులు తగ్గుతాయి. సో దాని మీద వాళ్ళు పనిచేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేస్తారు, మంచి చదువు ఉద్యోగం వస్తుంది, 40-45 ఏళ్ళ ఆ టైంలో వ్యాధి వచ్చింది అని అనుకోండి, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇంక పని చేయలేరు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కార్పొరేట్ వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేస్తారు. పని లేదు, వ్యాధి ఉంది, ఎలా పోషించుకుంటారు. మా దగ్గర ఉన్నాయి చాలామంది, ఒక 12 మంది పేషెంట్స్ అలాగ ఉన్నారు. వాళ్ళకి యంగ్ ఏజ్లో వచ్చింది, 40-45 ఏళ్ళకి వాళ్ళని కార్పొరేట్ వాళ్ళు తీసేశారు. మీడియాలో ఒక ఆయన ఉండేవాళ్ళు, కార్టూనిస్ట్, మంచి కార్టూన్, ప్రతిరోజు ఆయన కార్టూన్ ఆల్మోస్ట్ 1-2 డెకేడ్స్ వరకు వచ్చేది తెలుగు న్యూస్ పేపర్స్లో. తెలంగాణకి వెరీ ఫేమస్ కార్టూనిస్ట్. ఆయనకి వ్యాధి వచ్చింది, ప్రెస్ వాళ్ళే అన్నారు, సార్ మీ సర్వీసెస్ మాకు వద్దు అని. ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ ఆయనకు ఉద్యోగం వచ్చింది. సో ఇది రీజనరేషన్, న్యూరో మాడ్యులేషన్ అంటాం. అది న్యూరో డీజనరేషన్ సార్. న్యూరో డీజనరేషన్ క్రమంగా మన బ్రెయిన్లో సెల్స్ కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు జుట్టు తెల్లబడుతుంది అని అంటే అది క్రమంగా, దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, గ్రాడ్యువల్లీ ఇది అవుతుంది. ఇది ఇంత ఫాస్ట్గా ఎందుకు అయిపోతుంది అనేది ఇదంతా కూడా ఎన్విరాన్మెంటల్ రీజన్స్, మన చుట్టూతా ఉండే పరిసరాలు అవన్నీ ఎలా మారుతున్నాయి. రెండోది వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్. కారణం ఏంటి అని అంటే, కొంత మనిషి స్లో అయిపోతారు, ఆలోచన స్లో ఉంటుంది, నడక స్లో ఉంటుంది, వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, డల్గా ఉంటారు. ఈ స్టేజ్లో గుర్తుపెట్టడం చాలా కష్టం. మా దగ్గరికి వచ్చిన ఈ స్టేజ్లో మనం ఏమనుకుంటామంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని డల్గా ఉన్నాడు ఏదో. దాని తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వణుకు.
వణుకు అప్పుడు మనకి ఓకే ఇది వణుకు స్టార్ట్ అయింది, ఇది వణుకుడు వ్యాధి ఉండొచ్చు, అప్పుడు మనం వీటన్నిటిని పెట్టుకొని స్టార్ట్ చేస్తాం, ఇది వణుకుడు వ్యాధి అనుకుంటూ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత నెమ్మదిగా ఫేస్ డల్ అయిపోతుంది, ఒకలా మొహం ఇలా వాచేస్తారు, ఉండిపోతారు, నడవడం స్లో అయిపోతుంది, నడిచే విధానం కూడా నడకలాగా అనిపించదు, ఏదో పరిగెత్తున్నారు అనిపిస్తుంది, చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటారు, చిన్న చిన్న స్టెప్స్ వేసి ముందుకు వంగిపోయి నడవట్లేదు పరిగెత్తుతున్నారు అని అనిపిస్తుంది. సో అక్కడి నుంచి మనకి తెలుస్తుంది, క్లియర్ కట్గా అక్కడ తెలుస్తుంది. టీమ్ అంతా 2000 నుంచి చేస్తుంది ఇండియాలో ఈ ప్రాబ్లం, ఈ సర్జరీ వచ్చి 2000 నుంచి ఉంది, ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సో మేము ముందు నిమ్స్లో చేసేవాళ్ళం, తర్వాత సో ఈ వ్యాధి ఇప్పటి వరకు మేము 25 సంవత్సరాల్లో 1000 కేసులు చేసాం, ఇండియాలోనే మేమే అందరికంటే ఎక్కువ చేసాం. సో అవగాహన ఎక్కడుంది లేదు జనాలకి. మాకు ఇంకా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే, ఒక పేషెంట్కి ఇలాగ మీకు సర్జరీ చేయాలి అని అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటారు, మీరు మాకు బ్రెయిన్ సర్జరీ చేయాలి అని అంటున్నారు. సో జనాలకు ఒక భయం ఉంది, ఆ భయం పోవాలి. ఫస్ట్ సర్జరీ ఉంది, మీరు ఒక సిచ్యువేషన్ చూడండి, ఒక 45 ఏళ్ళు మనిషి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఆయనకి వ్యాధి వచ్చింది, ఆయనకి ఉద్యోగంలో తీసేస్తారు, మీరు పని చేయలేకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తారు. ఆయన ఏం చేయాలి? బ్రెయిన్ సర్జరీ అని అంటే 10 మంది 10 రకాలుగా చెప్తారు, బ్రెయిన్ సర్జరీ చేసుకుంటే ఇంక అయిపోయింది జీవితం అని. అలా కాదు, దీనికి ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ తీసుకోవాలి అని చెప్తారు.